నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. కోల్బే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఘోర అపచారం జరిగింది హిందూ దేవాలయంలో. ఒకసారి చేస్తే తప్పు అనుకోవచ్చు, రెండోసారి చేస్తే పోనీలే పొరపాటు అనుకోవచ్చు. కానీ అదే తప్పు, అదే పొరపాట్లు అలాంటివే మరోసారి జరుగుతుంటే ఏమనుకోవాలి? కూటమి ప్రభుత్వం నిర్వాహకం అనుకోవాలి. 3 పార్టీలు కలిసి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఉన్నామని చెప్పుకునే ఈ 3 పార్టీలు చేస్తున్నది ఏమిటి అంటే ఇలాంటివి. 1, 2 కాదు, వరుసగా 4 ప్రముఖ దేవాలయాల్లో ఈ అపచారాలు జరిగాయి. హిందూ దేవాలయాల్లో భక్తులు చనిపోయారు, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. సాక్షాత్తు మందిరం లోపల భక్తులు లాఠీచార్జీ జరిగింది. ఇంతకంటే ఏ ప్రభుత్వం కూడా, ఎంత కరడుగట్టిన హిందూ ద్రోహి అయిన ప్రభుత్వాలు కూడా ఇలాంటి పనులు చేయలేవు. ఇవన్నీ కూడా, ఈ 4 సంఘటనలు కూడా కూటమి ప్రభుత్వ అసమర్థతకు, కేవలం మాటలే తప్ప చేతల్లో ఏమాత్రం చేయలేని అశక్తతకు, చేతగాంతనానికి నిదర్శనాలు. లేకపోతే ఎక్కడెక్కడి నుంచో శివదీక్ష పోని కొన్ని వారాల పాటు శివ ధ్యానంలో తరించి కాలినడకన వందలాది కిలోమీటర్లు నడిచి వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాను వచ్చిన శివస్వాములపై లాఠీచార్జీ చేయిస్తారా? అది ఆలయం లోపల వాళ్ళ శివస్వాములు ఏమన్నా బందిపోటు దొంగల, పిక్ పాకెటర్ల, లేకపోతే అరాచక శక్తుల? వారు చేసిన పాపం ఏంటి? కేవలం శివదీక్షాపరులే శివనామస్మరణతో మల్లలను దర్శించేందుకు శ్రీశైలం రావటమేనా? ఇరుముడు సమర్పించేందుకు వచ్చి ఎన్నో గంటల పాటు వేచి చూసిన తర్వాత కూడా ఏమాత్రం క్యూలైన్లు కదలకపోవడంతో దర్శనానికి ఇంకెంతసేపు పడుతుందో తెలియని పరిస్థితుల్లో కాస్త సహనం కోల్పోయి కొద్దిగా అసహనంగా ప్రవర్తిస్తే దానికి హడావుడి పడిపోయి వాళ్ళ లాఠీచార్జీ చేసేశారు పోలీసులు. ఎంత కండకావరం! నంద్యాల ఏఎస్పీ యుగంధర్ అట, ఆయన స్వయాన శివభక్తుల మీద సాక్షాత్తు శివమందిరంలోనే, పవిత్రమైన మల్లాలను కొలువుదీరిన ఆలయ మందిరంలోనే, ఆలయ ప్రాంగణంలోనే శివభక్తులపై, శివస్వాములపై లాఠీలు జుడిపించాడు. ఎందుకు ఇంత అహంకారం? ఏం చూసుకుని? లేదా ఏమి భక్తులు శివస్వాములు తిరగలేరు కాబట్టి, మన చేతుల అధికార దండం ఉంది కాబట్టి ఏమైనా చేసిన బలుప? అంతకుముందే ఎన్నో బ్రహ్మాండమైన సమీక్షా సమావేశాలు పెట్టాం. పోయినేడు కన్నా 30% మంది ఎక్కువ వచ్చినా సరే సరిపడేలా చర్యలు చేపట్టాం అని ఎంతో ఘనంగా అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చాయి. నిజమేననుకున్న మీ భక్తులు ఆహా ఈసారి గత ఏడాది కంటే ప్రశాంతంగా మల్లన్న దర్శనం చేసుకోవచ్చని వచ్చారు. కానీ జరిగింది ఏమిటి? పూర్తి విరుద్ధం. క్యూలైన్ల నియంత్రణ లేదు. క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్న భక్తులకు, శివస్వాములకు కనీస అవసరాలు తీరే మార్గం లేదు. చిన్న పిల్లలతో, ఉక్కపోతతో కనీస అవసరాలు తీసుకునే దుస్థితిలో ఉన్న శివస్వాములు, ఇతర భక్తులు కాస్త అశాంతికి గురై కానీ సంయమనం కోల్పోతే నచ్చజెప్పాల్సిన పోలీసులు, దేవస్థాన అధికారులు ఏమైపోయారు? అలా నచ్చజెప్పబోగా భక్తులపై లాఠీచార్జీకి తెగబడతారా? ఈ దేవస్థానం ఈవోలు, ఇంకా ట్రస్ట్ బోర్డులు, బోల్డ్ మంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఎంతసేపు ప్రముఖులు ఎవరన్నా వస్తే వాళ్ళని తోడుకొని వెళ్ళి స్పర్శ దర్శనం చేయించటం, వాళ్ళ ప్రోటోకాల్ మర్యాదలు పలకటం, వాడు ఎవడో తెలియదు చాలామంది కూడా, వాడు ప్రముఖుడని చెప్పి ప్రోటోకాల్ దర్శనాలు చేయించటం, ఆ సేవలో తరించటం, ఇదే ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేయాల్సిన పని. అలాంటి దర్శనాల కోసం శివభక్తులు ఆపుతారా? ఇంత అన్ని గంటల సేపు శివస్వాములను ఆపబట్టే కదా వారు అశాంతికి గురైంది. కనీసం లాఠీచార్జీ జరిగిన తర్వాతైనా సరే ఈ ఆలయంలో ఇట్లా భక్తులపై లాఠీచార్జీ చేయడం ఏంటి అని కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నారా? ఇంత అసమర్థుడైన దేవస్థానం ఈవోపై ఏమన్నా చర్యలు తీసుకున్నారా? క్షమాపణ చెప్పారా? ఏమీ లేదు. ఆయన లాఠీ ఎత్తనే లేదట పోలీస్ అధికారి. ఎస్పీని, కలెక్టర్ చెప్తారు. ఈవో ఏమంటాడు? ఆ దేవస్థానం మొత్తాన్ని ఇలాంటి ఏర్పాటు చూడాల్సింది. అసలు శ్రీనివాసరావు ఆయన పేరు. తనను పదవి నుంచి దించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్రబన్ని శివస్వాముల రూపంలో ఆలయంలోకి వచ్చి అలజడి రేపి దీని అంతటి కారణమయ్యాయని ఆయన చెప్తాడు. ఈయన పెద్ద మోడీ అయినట్టు, ఈయన దింపడానికి ఎంతో కుట్ర జరుగుతున్నట్టు. ఇంకొకళ్ళేమో తమ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి, తమ ప్రభుత్వం అపఖ్యాతి పాలు చేయడానికి కొందరు పన్నెండు కుట్రలో భాగం ఇది అంటారు. ఇంకోవేళ అసలు ఈ సంఘటన ఇలాంటిది జరగనే లేదంటాడు. ఇలా బోల్డ్ అనే వెర్షన్స్. ఇప్పటికి కూడా ఇంత సంఘటన జరిగిన తర్వాతైనా సరే క్షమాపణ చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడైనా జరిగే ఉత్సవాలను ప్రశాంతంగా చేయనిద్దామన్న చిత్తశుద్ధి, సంకల్పం ఏమాత్రం లేకుండా పదే బోకరించడం. ఏమంటే ఎదురు దాడి, మాటల దాడి, చేతిలో ఉన్న మీడియాలు, ప్రసార మాధ్యమాలు వీళ్ళందరి సహాయంతో ప్రశ్నిస్తున్న వారిపై బురద జల్లటం.
ఇది ఒక్క మాట ఈ విషయంలో. ఇలా మనం ఎన్ని చేసినా సరే ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే ఏమని? దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడిన దాఖలాలు లేవు. ఇక నాశనం అయిపోతారు, పుట్టుక లేకుండా పోతారని. ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుంది. కేవలం మన గిట్టని వాళ్ళకే కాదు, మన అపోజిషన్ వాళ్ళకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన హయాంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంన్నరలో మన హయాంలో చెప్పుకోదగ్గ ఘోరమైన అపచారాలు 4 జరిగాయి. మొదటిది 2025 జనవరిలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు విక్రయించేందుకు చేసిన ఏర్పాట్లు అసంబద్ధంగా ఉండి 6 మృతికి కారణమయ్యేంత తొక్కిసలాట జరిగింది అక్కడ. అది ఒకటి. ఆ తర్వాత వీళ్ళు చర్యలు తీసుకున్నారేమన్నా? లేదు. తర్వాత సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్ళిన భక్తులపై గోడ అంటే గోడలాగా అనిపించా రాయి మీద రాయి పెట్టి షో చేశారు. విఠలాచార్య సినిమాలో అటమోపింగిలాగా ఆ గోడ కూలిపై 7 చనిపోయారు. ఆ తర్వాత కాశీబొగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇట్లాగే తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. తాజాగా 4వది శ్రీశైలంలో. ఇది అంటే అన్ని దేవస్థానాలు రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల దాకా ప్రతి గుడిలో ఇలాగే చేయాలని కంకణం కట్టుకున్నారనిపిస్తుంది. ఒకదాని వెంట ఒకటి. పోనీ ఒకటి చేసిన తర్వాత కళ్ళు తెరుచుకున్నారా? లేదు. 2, 3, 4 మరి ఇంకెన్ని జరుగుతాయి ఇలాంటివి? ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వ పెద్దలు సనాతన ధర్మ పరిరక్షలుగా తమను తాము అభివర్ణించుకుని ఆత్మసంతృప్తిని విపరీతంగా పొందుతున్న నాయకులు కళ్ళు తెరిచి వాస్తవాన్ని గ్రహించి తాము ఆడుకుంటుంది భక్తుల మనోభావాలతో మాత్రమే కాదు, దేవుడితో కూడా తాము ఆడుకుంటున్నామని, తమ మాటలు ఇలా ఎల్లకాలం చెల్లవని, ఎవరికైనా సరే దైవద్రోహానికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదని తాము పదే పదే చెప్పే మాట తమకు అన్వయిస్తుందని గుర్తు చేసుకుని మనసులో ఉంచుకుని ఎప్పుడూ దాన్ని అనుగుణంగా ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది. లేదా మీరు అన్నట్టే దేవుడు ఎవరిని స్పేర్ చేయడు.